గుర్తు తెలియని అనాథ మృతదేహానికి అంతిక సంస్కారాలను జరిపి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి మరొకసారి మానవతను చాటింది. మార్కెట్ వంతెన ఫుట్పాత్లో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. యాచకురాలైన 55 ఏళ్ల మహిళగా తెలుసుకున్నారు. 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాథ మహిళ కావడంతో అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితిని అభ్యర్థించారు. దీంతో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను వెంటనే స్పందించారు. సభ్యులను కలుపుకొని మృతదేహాన్ని తమ వాహనంలో బురిపాలెం రోడ్డులోని మహాప్రస్థాన సేవా సమితికి తరలించారు. అక్కడ ఖననం చేశారు. కార్యక్రమంలో మల్లెల వాసు, రాంబాబు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 7 సంవత్సరాల నుండి ప్రతినిత్యం కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం. అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేహానికి ఉచితంగా దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది. ఈ రోజున 3 టౌన్ పోలీసు వారు ఉదయం 9:30 ఆ ప్రాంతంలో ఫోన్ చేశారు. తెనాలి మార్కెట్ వంతెన పైన నిమ్మకాయలు అమ్ముతారు. దాని పక్కనే బస్ షెల్టర్ ఒకటి ఉంది. ఆ బస్ షెల్టర్లో సుమారుగా ఒక 55 ఏళ్ల వయసు గల ఒక మహిళ భిక్షాటన చేస్తూ ఉండేదంటే ఆ ప్రాంతంలో. ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసు వారు విచారించారు. అక్కడ చనిపోయి ఉండటం వల్ల పోలీసు వారి విచారణలో ఆమెకి ఎవరు లేరు, భిక్షాటన చేసే వ్యక్తి కాబట్టి అంత్యక్రియల నిమిత్తం బాడీని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితికి మాకు అప్పచెప్పారు. ఈ రోజున మా వ్యాన్ ద్వారా బురిపాలెం రోడ్డు మహాప్రస్థానానికి తరలించి అక్కడ మా టీం సభ్యులతో భూస్థాపితం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మేము చేసే ఈ భూస్థాపితం కాకుండా దాన సంస్కరణ ఉంది. ఈ దాన సంస్కరణ చేసిన ఈ అస్థికలు కూడా ఈ యొక్క సేవా సమితి కాశీ పంపించి అక్కడ ఈ అనాథలకి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. సోమవారం రోజున ఉదయం 10:30-9 ఆ టైంలో స్థానిక 3 టౌన్ పోలీస్ వారు మా టీం అధ్యక్షుడు కుర్రాసీన్ వారికి ఫోన్ చేయగా ఓ మహిళ మృతదేహం ఇక్కడ ఉన్నది అని తెలియజేయగా అక్కడ రైతులు కూడా చాలామంది పనుకుంటారు. అక్కడ ఆమె పక్కన కూడా చాలామంది ఉంటారు. కానీ ఎవ్వరు కూడా మానవత్వం ఎవ్వరూ చూపించట్లా. ఈ రోజుల్లో కొంచెం మానవత్వం చూపించి ఇలాంటి అనాథ శవదహన కార్యక్రమాలు కానీ ఇలాంటి అనాథ శవాలు కానీ కనిపిస్తే తల ఒక చెయ్యేసి అక్కడ భిక్షాటన చేసేవాళ్ళు కావచ్చు, రోడ్డు మీద దిగే పాదచారులు కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం మానవత్వం చూపిస్తే ఇలాంటి మరణాలు సంభవించవని